హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్‌కి మీకు మరోసారి వెల్కమ్. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2023కి సంబంధించి ఒకసారి ఆ పేపర్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలా ఉంటదని మీ ముందుకు వివరించడం జరుగుతుంది. సో, దీనికి అప్పుడు మాక్సిమం 100 మార్క్స్‌కి ఈ తెలుగు, ఇంగ్లీష్ పేపర్‌లో ఉంటది. ఆ మోడల్ పేపర్ మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్‌గా 100 మార్క్స్ ఉంటది. 100 నిమిషాలు ఉంటది. సేమ్ ఎట్లాగా బబ్లింగ్ సిస్టమ్ అండి. ఇది మీ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటది. సో, దీనికి బాల్ పెన్, పెన్సిల్ ఉపయోగించకూడదు. ఓన్లీ జెల్ పెన్‌లు కూడా ఉపయోగించకూడదు. మీకు బ్లాక్ ఆర్ బ్లూ పెన్‌లు. ఇది అప్పుడు పేపర్ మీ ముందుకు తీసుకురండి. దీంట్లో ఎక్కువ ఎకానమీ అన్నీ మనకిచ్చిన సిలబస్ పేపర్‌ని బట్టి అన్నీ కవరప్ చేశారు. ఎక్కువ రీసెంట్‌గా మనకు జరిగిన కరెంట్ అఫైర్స్ అలాగే మనకన్నీ రీసెంట్ కరెంట్ అఫైర్స్‌తో పాటు అన్నీ జరిగిన ప్రకారం బాగా చదువుకుంటే ఇది మనం గట్టెక్కొచ్చు. అంటే అట్లా అంటున్నాను గట్టెక్కొచ్చని. అట్లాగే అలా చూసుకునైతే మనకి ముందుగా క్వెషన్‌లోకి వెళ్దాం. ఓకే అండి. మీరు కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూసుకుంటే ఇది ఫస్ట్‌ది మన స్కీమ్ నుండి ఉంది. అప్పుడు ప్రభుత్వం నుండి వచ్చినయి, అలాగే ఆ మధ్య జరిగినయి ఏరే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కలిపి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రిలిమ్స్ అంటే మనకి ఓవరాల్‌గా భారతదేశం మొత్తం జరుగుతుంది కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కాబట్టి సో, ఇది మన ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వ ఆహార క్రాంతి మిషన్ ప్రారంభించి ఈ మిషన్ లక్ష్యం ఏందని అడుగుతారు. అంటే దీనికి ఆన్సర్ వచ్చి రేషన్ షాప్‌లో పోషకాహారంతో కూడిన సంపూర్ణ దానాన్ని అందిస్తుంది. అంటే ఇది ప్రొవైడ్స్ న్యూట్రిషన్ రిచ్ హోల్సేమ్ గ్రెయిన్స్ అండ్ రేషన్ షాప్స్. అదండి ఆహార క్రాంతి మిషన్‌కి సంబంధించి. ఓకే. అది. అలాగే చూసుకుంటే దీనికొచ్చి రెండో క్వెషన్ ఇండియా హ్యాస్ రైజ్డ్ ద అబ్జెక్షన్ కార్బన్ న్యూట్రల్ గురించి అడిగారు. అంటే ఇది ఒక కార్బన్ న్యూట్రల్‌పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదం దేన్ని సూచిస్తుంది? అంటే ఈ స్టేట్మెంట్ క్వెషన్‌లు ఇస్తారు. ఇలా ఇస్తారు. ఎందుకంటే మన టైమ్ స్కెల్మెంట్ చేయడానికి. దీనికొచ్చి ఒక దేశం దాని కార్బన్ ఉద్గారాలను 0కి తగ్గిస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చి రెండోది ఏ కంట్రీస్ ఎమిషన్స్ ఆర్ కంపోజ్డ్ టు అబ్జర్వ్డ్ ఆర్ రిమూవల్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ గ్యాస్. గ్రీన్ హౌస్ వాయువులు శోషణ ద్వారా యొక్క ఉద్గారాలు. దీనికి మూడో క్వశ్చన్ చూసుకున్నైతే దానికి మూడో క్వశ్చన్కి కలియా స్కీమ్స్ హెల్పింగ్ ఫార్మర్స్ ఇది ఏ రాష్ట్రం స్థాపించిందని అడిగారు అప్పట్లో. దీనికి ఆన్సర్ వచ్చి ఒరిస్సా. అలాగే మనకి ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఈ పేమెంట్స్ అప్పుడు మనకి యూరూపీ వాజ్ డెవలప్డ్ ఎవరంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే దీన్ని చూసుకుంటే అది తెలుగు అండి. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఫాస్ట్ ట్యాగ్ గురించి మ్యాండేటరీ ఫర్ ఆల్ వెహికల్స్ ఫాస్ట్ ట్యాగ్ గురించి అడిగారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రాంత్ అలాంటి క్వశ్చన్ అడుగుతుంటారు. అలాగే మనకి ఆదిత్య L1 అలాగే మనకి రీసెంట్ లాంచ్ అయినాయి ఆపరేషన్ సింధూరు దానికి సంబంధించి అలాంటివి వస్తుంటాయి. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఫర్టిలిటీ గురించి కూడా అడిగారు. మోర్టాలిటీ ఫర్టిలిటీ నవజాత మరణ శిశువుల గురించి నవజాత మరణ శిశువులకి ఏ వయసులో వచ్చింది అప్పుడు 6వ క్వశ్చన్. దీనికి వచ్చి జీవితంలో మొదటి 4 వారాలు అది చూసుకోండి. అలాగే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్స్ ఇండియన్స్ ఫస్ట్ ఇండియన్ డెవలప్డ్ న్యూక్లియర్ పవర్ అటాక్. అంటే ఇది అణుశక్తిని నడిచే అటాక్ సబ్మెరైన్ ఏదని అప్పుడు భారతదేశం స్వదేశంగా తయారు చేసింది. ఏంటి దీనికి ఐఎన్ఎస్ హరియాంత్. ఐఎన్ఎస్ ఇక్కడ 4 ఆప్షన్లు ఉంటాయి కనిపించడానికి. అప్పట్లో అది ప్రైవేట్గా మనకి అణుశక్తి ద్వారా. అలాగే ఇస్రో హ్యాస్ డెవలప్ ఫ్యూ మిషన్స్ టు స్పేస్. మనం ఇచ్చే క్వశ్చన్లోనే మీరు చెక్ చేసుకోండి ఇది ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏంది ఎకానమీ నుండి ఎన్ని వస్తున్నాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లు, అలాగే జిఎస్, అలాగే కరెంట్ అఫైర్స్ మొత్తం హిస్టరీ మొత్తం గురించి చూసుకుంటే 8వ క్వశ్చన్ ఇస్రో ప్లాన్ ఫ్యూ మిషన్ టు స్పేస్ లిస్ట్. ఇలా ఇస్తారు మనకి. ఇస్రో అంతరిక్షంలో కొన్ని మిషన్లు ప్లాన్ చేసింది. దిగువబడిన వాటిలో దాన్ని సరిపోదామని ఎంచుకొని అన్నారు. దాని ఆన్సర్ వచ్చి ఎక్స్పోజ్ టు స్టడీ. అంటే ఇక్కడ సమాధానం ఎంచుకోవాలి. అంటే ఇక్కడ తప్పు ఏముంది రైట్ ఏముంది ఇది చూడండి. ఇస్రో హ్యాస్ ప్లాన్ టు ఫ్యూ మిషన్ స్పేస్ ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ మ్యాచెస్. కరెక్ట్ ఇక్కడ మనకి తెలుగు అర్థం కాబట్టి ఇంగ్లీష్లో మనకి ఎప్పుడైనా మనకి తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ కన్సిడర్ చేస్తారు. సో మనకి ఇంగ్లీష్ మెయిన్ అంటే కరెక్ట్ అనేది శుక్రయాన్ టు స్టడీ వీనస్ అంటే దాన్ని ప్రయోగించారన్నారు. ఎక్స్పోజర్ టు స్టడీ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ కాదు. నెట్రా అంటే మిలిటరీ శాటిలైట్ న్యూటన్స్ స్పేస్ పోలార్ గురించి. ఆదిత్య L1 ఇదైతే అబ్జర్వేషన్ కాదు సూర్యుని గురించి. అలాగే డీప్ లెర్నింగ్ అంటే దేనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే మనకి క్వాడ్ ఇన్క్లూజింగ్ రైట్ ఆర్ ఏమనంటే దీంట్లో ఉన్న ఏంది లేని అని అడిగారు. దాంట్లో చూసుకుంటే భారత్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఉంది. రష్యా కాదు మనకి యూఎస్ఏ ఉంటుంది. ఓకేనా. అలాగే విచ్ ఆర్ ద ఫాలోయింగ్స్ ఇది ఓల్డెస్ట్ మౌంటైన్స్ రేంజెస్ అంటే ఓల్డెస్ట్ మౌంటైన్స్ అంటే నీలగిరి, గ్రేటెస్ట్ మౌంటైన్స్. అలాగే ఇప్పుడు జియోగ్రఫీ గురించి. అలాగే న్యూ అంటే హిమాలయ వస్తుంది. ఓల్డెస్ట్ అంటే నీలగిరి. ఓకే. అలాగే చూసుకున్నైతే మనకి
దక్షిణం నుండి సౌత్ అంటే జియోగ్రఫీ నుండి ఇంకో క్వశ్చన్ వచ్చింది చూసుకోండి. మనకు జియోగ్రఫీ నుండి ఎన్ని వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది చూడండి. దక్షిణం నుండి ఉత్తర దిశగా భారతదేశ సముద్ర ఓడరేవులు సర్వే క్రమం. దీనికి ఆన్సర్ వచ్చి ఏంటంటే ఇది సౌత్ టు నార్త్ తిరువనంతపురం, కొచ్చిన్, కాలికట్, బెంగళూరు. తిరువనంతపురం ఎక్కడ నుండి ఇది కేరళ. ఇక ఆన్సర్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. తిరువనంతపురం, కొచ్చిన్, కాలికట్, మంగళూరు. ఇది కర్ణాటక, ఇది కేరళ. సో అది సౌత్ నుండి నార్త్కి. అలాగే ఇది ద ఈస్ట్ వెస్ట్ కారిడార్ నేషనల్ హైవేస్ కనెక్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్. దీంట్లో ఆన్సర్ ఏంది సిల్చార్ నుండి పోర్బందర్ వరకు. ఇది ఈస్ట్ నుండి వెస్ట్. అంటే ఈస్ట్ అంటే వచ్చింది ఇది వెస్ట్ బెంగాల్, పోర్బందర్ అంటే గుజరాత్, ఇది సిలచూర్ అంటే వెస్ట్ బెంగాల్లో వస్తుంది. అదే అండి ఇక్కడ చూసుకుని ఈటానగర్ కాదు. అలాగే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దేనికి ఇచ్చారు పరిశుభ్రమైన సురక్షిత బీచ్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. ఇదేంటి రాజ్యాంగ సభ యొక్క కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు. దీనికి ఆన్సర్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ. ఇది డ్రాఫ్ట్ కమిషన్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే యూనియన్ పవర్ కమిషన్ కూడా జవహర్లాల్ నెహ్రూ. అలాగే చైర్మన్ ఆఫ్ ద స్టీరింగ్ కమిషన్ వచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అలాగే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హర్బన్ సిటీస్ వాజ్ రికగ్నైజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్. అప్పుడు రీసెంట్గా హరప్ప ప్రదేశాన్ని ఇటీవల యునెస్కో ప్రభుత్వం అంటే ధోలవీర్ అప్పుడు 2021 గుజరాత్, అప్పుడు 2023 పేపర్ అంటే 2 years బ్యాక్ వచ్చి ఎప్పుడంటే మ్యాక్సిమం అన్ని ప్రిపేర్ అయితే మేలు. అలాగే విచ్ రూలర్ మగధయ వాజ్ కంటెంప్ట్ బుద్ధ. అంటే బుద్ధుని సమకాలీన మగధ పాలకుడు ఎవరంటే బింబిసారుడు, హర్యాంక డైనస్టీ. ఆయన కొడుకు అజాతశత్రువు సన్ను, ఆయన లేకుండా ఆయన. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ ఎక్స్ ఆఫీస్ చైర్మన్. అంటే రాజ్యసభ ఎక్స్ ఆఫీస్ చైర్మన్గా ఉపరాష్ట్రపతి యొక్క కింది విధులు ఏది తప్పుకుందని అడిగారు. ఇదేంది కరెక్ట్ ఆర్ రాంగ్ ఆర్ రైట్ అని అడగండి. దీన్ని రాజ్యసభ రద్దు చేయవచ్చు, అది రాంగ్. మిగతా కరెక్ట్. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు, రాజ్యసభ సభ్యులు అధికారులు రక్షిస్తారు, రాష్ట్రపతి ముందు రాజ్యసభ అధికార ప్రతినిధిగా వివరిస్తారు. నెక్స్ట్ ద విశాఖ కేసు రిలేటెడ్. అప్పుడు విశాఖ కేసు గురించి. విశాఖ కేసు వచ్చి విశాఖ కేసెస్ వర్సెస్ రాజస్థాన్ కేసెస్. దాని 2013 యాక్ట్ ప్రకారం రాజస్థాన్ 1947 కేసు ప్రకారం పని ప్రదేశాల మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ. విశాఖ కేసు. అలాగే మనకి శాలరీస్ ఆఫ్ మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఆర్టికల్ 164 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇది వచ్చి మనకి ఐదో భాగంలో ఎట్లా అంటే 52 నుండి 152 వరకు ఇది 6వ భాగం. అలాగే చూసుకున్నైతే అది లార్జెస్ట్ ఆర్టికల్స్ ఉండేది 5వ భాగంలో ఉంటుంది. ఇది రాష్ట్రంలో మంత్రిమండలి సభ్యుల జీతాలు ఎవరు నిర్వహిస్తారంటే రాష్ట్ర శాసనసభలు, స్టేట్ రిజిస్టర్. అలాగే మనకి అప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ వీఆర్ మెర్జ్డ్. అప్పుడు ఏంది ఇది ఎకానమీ నుంచి కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. అప్పుడు 2020లో యూనియన్ యూబీఐ ఆంధ్ర బ్యాంక్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి అందరూ మాకండి. అలాగే ద యూనికాన్ కంపెనీ ఈజ్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ అంటే యూనియన్ కంపెనీ ఏంది వీటిల్లో సాధారణ దీంతో ముడిపడి ఉందంటే స్టార్టప్ కంపెనీ. యూనియన్ ఎంఎస్ఎంఈకి సంబంధించి యూనికాన్ కంపెనీ ఇలా ఉంటాయి చూడ ఇవన్నీ. అలాగే 23వ క్వశ్చన్ చూస్తే వ్యాలీ సివిలైజేషన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్కరెక్ట్లీ. ఇట్లా రైట్ ఏంది రాంగ్ ఏందని అడిగారు. దీన్ని మనం తెలుగులో చూసుకుంటే దీంట్లో సింధు నాగరికతకు సంబంధించి ప్రకటనలు ఏది సరైనది కాదని అడిగారు. సరైనది కాదని అడిగారు. దానికి సంబంధించి మనకి ఆ కాలంలో బంగారు ఆభరణాలు ఉపయోగించారు, అది రైటే. ఆ యుగంలో ఉపయోగించిన ప్రధాన లోహం ఇనుము, వారి కుక్కలు ఒంటెలు. దీంట్లో ఆన్సర్ వచ్చి సి అండి. లోహాల వినియోగం గురించి హిందూ ప్రజలకు బాగా తెలుసు. వారు కుక్కలు గుండె అనేక జంతువులు పెంచుకుని. ఎస్. ఆ యుగంలో ఉపయోగించే ప్రధాన లోహం ఇనుము. ఎస్. ఆ కాలంలో బంగారు ఆభరణాలు కూడా ఉపయోగించారు. ఆన్సర్ సి అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కింగ్ అశోక రీజన్స్. అంటే ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఉంది. అశోకుడు ఈజిప్టు, మాన్సూన్ మొదలైన దేశాలతో దౌత్య సంబంధం అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బౌద్ధ మతం యొక్క ఆలోచన ప్రచారం చేయడానికి తన పిల్లలను శ్రీలంకకు పంపాడు. అశోకుని శాస్త్రం సంస్కృతి విస్తరంగా అన్నీ సరైనవి అండి, అన్నీ సరైనవి. అశోక శాస్త్రం సంస్కృతి విస్తరంగా ఇచ్చారు. బౌద్ధ మతం యొక్క ఆలోచనలు వాళ్ళు తన బిడ్డలు శ్రీలంక పంపాడు. అశోకుడు ఈజిప్టు, మాన్సూన్ మొదలైన దేశాలతో దౌత్య సంబంధాలు పెంచుకున్నాడు. రైటే. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ క్రోనాలజికల్ ఆర్డర్. అంటే ఇట్లా ఇస్తాడు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ వందవిష్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. దీనిలో ఆన్సర్ చూసుకుని అయితే మనకి 1 to 4. ఫస్ట్ ప్లాసీ యుద్ధం వచ్చి 1757. అలాగే వందవాసి యుద్ధం 1760, బక్సార్ యుద్ధం 1764, మూడో పానిపట్ యుద్ధం 1761. దీన్ని క్రోనాటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అలాగే వాట్ డస్ ద పాపులేషన్ పిరమిడ్ రిప్రజెంట్. దీనికి సంబంధించి అంటే ద డిస్ట్రిబ్యూషన్ పాపులేషన్ బై ద ఏజ్ జెండర్ గ్యాప్ గురించి అండి. చూసుకోండి, జననాలు మరియు మరణాల సంఖ్యను సూచిస్తుంది. అదే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మూన్సూన్ క్లైమేట్. ఈ ఎట్లా ఋతుపవన వాతావరణం సంబంధించి ప్రకటన అంటే
ఇది కాలాలు రైట్ ఉన్నాయి, రాంగ్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్మెంట్ చూసుకొని టిక్ పెట్టుకోవడమే. దీన్ని చూస్తే ఋతుపవన వాతావరణం ఏంటంటే ఇది గాలులు కాలగ్రహణ తిరగడం వల్ల సంభవిస్తుంది. ఎస్, భారతదేశంలో ఋతుపవనాలు ఆగమనంలో జెట్ ప్రవాహాలు కీలక పాత్ర వహిస్తాయి. ఈ రకమైన వాతావరణం భారతదేశం మాత్రమే అన్నప్పుడు ఆలోచించుకుంటూ పెట్టాలని. దీనికి ఆన్సర్ 1 and 2. అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్రాప్ ప్లాంట్, అంటే ఎక్కువ ఈ పాట దేనికి సంబంధించి ఉంటుందంటే చెరుకు, కాఫీ, అరటి ఇచ్చారు. దీని ఆన్సర్ వచ్చి చెరుకు అండి. దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరమై నిలబడి ఉన్న నీటిని ఇది తట్టుకోగలదు. క్రమబద్ధమైన నీటిపారుదల దీన్ని 3 సీజన్లు పెంచవచ్చు. ఇది పుష్పించే సమయానికి మరియు దిగుబడి కోసం ఎక్కువ కాలం సూర్యరశ్మి అవసరం. అలాగే 29 ఇది ఎకానమీ. స్థూల జాతీయ GNP దేనికి వస్తుందంటే స్థానంతో సంబంధం లేకుండా దేశ పౌరులు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులు మరియు సేవల మొత్తం విలువను తెలుస్తుంది. ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూసర్ కంట్రీస్ ఇన్ ద సిటిజన్ రిగార్డ్స్, ఇది GNP అండి. అలాగే GDP అంటే పైన ఏ ఆన్సర్, దీనికి సంబంధించి ఎగుమతులు దిగుమతులు దానికి సంబంధించి. అలాగే దానికి వచ్చే దీనికి 30 కూడా ఎకానమీ. దేశం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించక RBI తీసుకున్న అవకాశం ఉన్న చర్యలు ఏంటి? వీటిలో RBI ఏమేమి తీసుకోగలదు, దాని గురించి రెపో రేట్ తీసుకోగలదా, నగదు నిల్వల నిష్పత్తి, బహిరంగ మార్కెటా? దీనికి ఆన్సర్ కూడా 1 and 2 అండి. 1 and 2 అంటే రెపో రేట్ పెంచదు, నగదు నిల్వల నిష్పత్తి పెంచడం, ఈ రెండు కరెక్ట్. బహిరంగ మార్కెట్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేయడం, అది కరెక్ట్ కాదండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండికేట్ ద యూజ్ ద మెజర్ ద మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. మల్టీ డైమెన్షనల్ పవర్టీకి సంబంధించి ఏది రైట్ అంటే వీటిలో న్యూట్రిషన్, డ్రింకింగ్ వాటర్, అంటే ఇది బహుమతి అది పేదరిక కొనడానికి ఉపయోగించిన సూచికలు అంటే ఇటు ఇచ్చిన 4 ఆప్షన్లో వచ్చి ఆన్సర్ వచ్చి పోషణ, ఆయుర్వేదం, పారిశుద్ధ్యం, పాఠశాల విద్యాకాలం, తాగునీరు. ఇట్లా ఇవ్వండి ఆప్షన్లు చూసుకోండి. అలాగే చూసుకోవాలంటే కొన్ని దేశాల్లో ముఖ్యమైన ఆర్థిక టిన్ బ్యాలెన్స్ షీట్ సమస్య కింద ఇట్లా ఏదవుతామంటే ఇట్లా ఇచ్చిన ఆప్షన్లో దీనికి ఆన్సర్ చూసుకోవాలంటే ఆన్సర్ D అండి. బ్యాంకులు మరియు కార్పొరేషన్ ఏకకాలంలో అధిక స్థాయిలో నిరర్ధక ఆస్తులు మరియు అప్పులను కలిగి ఉన్న పరిస్థితిని, అంటే బ్యాలెన్స్గా చేస్తారు. ఒక దేశం ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలకు 2 వేర్వేరు అకౌంటింగ్ వ్యవస్థ కలిగి ఉన్న పరిస్థితిని. ఆన్సర్ వచ్చి D అండి. సిచ్యువేషన్ అంటే బ్యాంకులు మరియు కార్పొరేషన్ ఏకకాలంలో అధిక స్థాయిలో నిరర్ధక ఆస్తులు మరియు అప్పులను కలిగి ఉన్నాయి. అలాగే 33 చూసుకున్నైతే కింది వాటిలో ఏది మనీ మార్కెట్ ఉత్తమంగా నిర్వహిస్తుందంటే స్టాక్. ఏ మార్కెట్ షార్ట్ టర్మ్ బ్రోరింగ్, అంటే స్వల్పకాలిక రుణాలు మరియు నిధులు రుణ మార్కెట్, అంటే ఇది మనీ మార్కెట్ గురించి. త్వరగా షార్ట్ టర్మ్ ఏదైనా డిఫరెన్స్ మనీ మార్కెట్ అంటే మార్కెట్ ఫర్ షార్ట్ టర్మ్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఫండ్స్. అలాగే 34 చూసుకుంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి సంబంధించి విషయం ఏది కరెక్ట్ అనేది అని అడిగారు. ఇది భారత రాజ్యం నిర్వహించబడింది. మౌలిక స్వరూప లక్షణాలు భారతదేశ సుప్రీంకోర్టు ద్వారా సమగ్ర జాబితాగా చేయబడింది. పై స్టేట్మెంట్లు ఏది సరైనది అంటే నేదర్ నాట్ టు, అంటే ఏది కాదండి. ఓకే అన్ని కరెక్ట్ చూసుకోండి. ఇది భారత రాజ్యాంగం నిర్వహించబడింది. మౌలిక స్వరూప లక్షణాలు భారతదేశ సుప్రీంకోర్టు ద్వారా అన్నాడు, అంటే ఓన్లీ అది ఒక్కటని కాదు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ బాడీ ఏంటిది, బేసిక్ స్ట్రక్చర్ రిగార్డింగ్ ద, ఓకే అండి, అది అనేది కాన్స్టిట్యూషన్ బాడీ, పార్లమెంటు ఇలా. ఓకే అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కాన్స్టిట్యూషన్ బాడీ, వీటిలో ఏది కాన్స్టిట్యూషన్ బాడీకి సంబంధించి అంటే దీని ఆప్షన్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, ఇది ఆర్టికల్ 338B వరకు. అదే పైది వచ్చి జాతీయ మానవ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, ఇది వచ్చి జాతీయ 102nd అమెండ్మెంట్ యాక్ట్ 2018. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది స్టేట్స్ బాడీ 2005 స్టాచ్యూర్ బాడీ, అది కేంద్ర సమాచార సెంట్రల్ విజిలెన్స్. అలాగే మనకి ఇక్కడ 36 వచ్చింది ఫండమెంటల్ రైట్స్ ఇండియా ఇష్యూయింగ్ రిట్స్, ఇట్లా ఏదంటే ఇష్యూయింగ్ రిట్స్ రెయిన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్. ఇక్కడ ఇష్యూయింగ్ రిట్స్ వచ్చినప్పుడు మనం ఓన్లీ సుప్రీంకోర్టు ఇస్తా అని ఇక్కడ మెన్షన్ చేయరు కాదండి, ఇది హైకోర్టు ఇస్ సుప్రీంకోర్టు ఓన్లీ అన్నాడు. సో ఇది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓన్లీ ద పార్లమెంట్ హ్యాస్ పవర్, ఓన్లీ ద పార్లమెంట్ పవర్ టు ఎనెక్ట్ ద లాస్ ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఇండియా, ఓన్లీ పార్లమెంట్గా ఉంటాయి కాదండి. సో దీనికి ఆన్సర్ వచ్చి నేదర్ నార్ టు. క్వశ్చన్ ఎవరు కూడా కనుక్కోవాలి, కరెక్టా రాంగ్ అని అడిగినప్పుడు చెక్ చేసుకోవాలి, 1-2 సార్లు చెక్ చేసుకుంటే మనం పెట్టగలం. అలాగే చూసుకున్నైతే ఫిరాయింపుల విషయం లోక్సభ సభ్యతను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇలాంటి డిబేట్ కూడా జరుగుతుంది, మనకి ఇలాంటి క్వశ్చన్కి రిలేటెడ్ క్వశ్చన్ యాడ్ చేసుకుంటే మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకే అండి. దీనికి లోక్సభ స్పీకర్ ఇచ్చిన ఎన్నికల్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో. అలాగే చూస్తే మంత్రిమండలికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని అడిగారు. సో ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి రద్దు అవుతుంది. ఎస్, ఎగువ సభ సభ్యులు మాత్రమే మంత్రులు కాగలరు, పార్లమెంట్ సభ్యులు మాత్రమే. దీనికి ఆన్సర్ వచ్చి 1 అండి. ఒక ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే మంత్రిమండలి కూడా రద్దు అయిపోతుంది. అలాగే మనకి ఇస్తే ఇలాగ 39 క్వశ్చన్ అయితే
భూమి వాతావరణం గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం ఏమిటి అని అడిగారు. అంటే వాట్ ఈస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ గురించి ప్రభావం ఇలా ఉంటే గ్రీన్ హౌస్ వాయువులు ప్రభావం ఉంటే ఏమవుతుందని అడిగారు. చూసుకున్నైతే మనకి గ్రీన్ హౌస్ దీనికి ఆన్సర్ వచ్చి గ్రీన్ హౌస్ వాయువులు సౌర వికిరణాన్ని వాతావరణం ప్రయోగించుకుని నిరోధించే భూమిని చల్లగా ఉంచుతాయి. ఎస్, మన గ్రీన్ హౌస్ ఎర్త్ అట్మాస్ఫియర్ భూమి వాతావరణ గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం ఏమిటంటే గ్రహిస్తాయి, తిరిగి రేడియేట్ చేస్తాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తాయి. సో ఒకవేళ మనకి గ్రీన్ హౌస్ వాయు ప్రభావం ఏమిటి అన్నప్పుడు గ్రీన్ హౌస్ వాయువులు సౌర వికిరణాన్ని వాతావరణంలోకి ప్రవేశించగా నిరోధించే భూమిని చల్లగా ఉంచుతాయి. అలాగే ప్రవేశిస్తే ఎలా చల్లగా ఉంటాయి, ప్రవేశించుకుంటే చల్లగా. సో దానికి ఆన్సర్ వచ్చే ఆప్షన్ బి. ఇది చూసుకోండి, చెక్ చేసుకోండి. గ్రీన్ హౌస్ వాయువులు ఆక్సిజన్ సాంద్రతను తగ్గిస్తాయి, కాదండి పెంచుతాయి. ఫలితంగా వాతావరణ పీడనం తగ్గుతుంది. తగ్గిస్తాయి, ఎందుకు పెంచుతాయండి? గ్రీన్ హౌస్ వాయువులు అంతరిక్షంలో ఉష్ణశక్తిని విడుదల చేసి ప్రోత్సహిస్తాయి. భూమి వాతావరణాన్ని చెక్ చేసుకుంటారండి. ఆన్సర్ వచ్చి ఆన్సర్ బి అండి. ఓకే అండి. అలాగే వాట్ ఈస్ డార్క్ నెట్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ నెట్వర్క్? దీంట్లో కంప్యూటర్ నెట్వర్క్ డార్క్ నెట్ అంటే ఏమిటని కంప్యూటర్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇంటర్నెట్ అక్రమ కార్యకలాపాలు చేయడానికి ఉపయోగించే గుప్త భాగం. ఆన్సర్ వచ్చి ఆన్సర్ డి అండి. ఓకే అండి. అలాగే చూసుకున్నైతే దీంట్లో కింది వాటిలో ఏది పేరుకుపోవడం వల్ల కండరాల అలసట ఏర్పడుతుందంటే లాక్టిక్ ఆమ్లం. అంటే మనం అలసిపోయినప్పుడు ఏ ఆమ్లం కండరాల అలసట ఏర్పడుతుందంటే పేరుకుపోతుందండి. అలసిపోయినప్పుడు లాక్టిక్ ఆమ్లం. అది కానీ చురుగ్గా ఉంటే మనకి ఎనర్జీగా ఉంటారు. ఇక్కడ వచ్చి ఆగస్టు 2023 ఏ దేశంతో జరిగిన ఫైనల్స్లో హాకీలో భారత్ ఏషియన్ ఛాంపియన్షిప్. ఇది స్పోర్ట్స్ సంబంధించి. అప్పుడు ఇండియా ఎవరి మీద ఏషియన్ ఛాంపియన్షిప్ హాకీ మీద ఫైనల్లో ఆగస్టు ఆడిందంటే మలేషియా మీద ఆడిందండి. ఆన్సర్ ఓకే. 2023 జరిగిన భారత్ వెస్టిండీస్ క్రికెట్ సిరీస్లో ఇక్కడ రైట్ రాంగ్ సరైనది కాదని అడిగారు. చూడండి, క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ బి ఒకసారి రీడ్ చేయడం సరైనది కాదని అడిగారు. సో మీరు ఇంగ్లీష్లో 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్ భారత్ టోవేషన్ అప్పుడు వచ్చి 1.0 అంటే ఒకటి డ్రా అయింది, ఒకటి హిట్ అయింది. ఇండియా అప్పుడు సిరీస్ చెక్ చేసుకోవాలండి. అప్పుడు భారత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదండి అసలు. అప్పుడు ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ వాజ్ హెల్డ్ 2023 ఎక్కడ జరిగిందని అడిగారు. ఇది వచ్చి ఇక్కడ న్యూఢిల్లీ జరిగిందా, మహారాష్ట్ర జరిగిందా, పశ్చిమ బెంగాల్ జరిగిందా? దానికి ఆన్సర్ వచ్చి ఒరిస్సా అండి. పురుషుల హాకీ కప్పు 2023 ఎక్కడ జరిగింది? అప్పుడు ఒరిస్సాలో జరిగింది. అది 2023 సంబంధించి. అలాగే కింది వరకు ఆంధ్రప్రదేశ్ నుండి 2023లో ప్రకటించే పద్మశ్రీ అవార్డులు గ్రహీత ఎవరని అడిగారు. అంటే అప్పుడు పద్మశ్రీ ఇప్పుడు కూడా మనకేం ఎంఎం కీరవాణి, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఎస్ఎం కృష్ణ, ప్రకాష్ చంద్రచూడ్ వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎస్ఎం కృష్ణ వచ్చి కర్ణాటక సంబంధించిన వ్యక్తి. డ్యూరింగ్ ద శాతవాహన రీజన్స్ ఇప్పుడు నుండి హిస్టరీ. డ్యూరింగ్ ద శాతవాహన రీజన్స్ విచ్ ఆర్ ద ఫేమస్ ఫర్ ద ఐరన్ ఇండస్ట్రీస్. ఏదంటే దీంట్లో డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్లో మనకి ఏరియా ఈజ్ ఫేమస్ ఫర్ ఐరన్ ఇండస్ట్రీస్. ఇనుము కేంద్రం ఎక్కువగా ఎక్కడ ఫేమస్ అంటే నాగార్జునకొండ, వినకొండ, గూడూరు, పల్నాడు అండి. ఇది ఏపీ రిలేటెడ్ సంబంధించండి. అలాగే చూసుకున్నైతే ఇదిగో చూడండి తెలుగులో కూడా ఇష్వాకుల అధికార చిహ్నం ఏంది? ఆక్స్, ఎద్దండి. అలాగే మనం చూసుకుంటే శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత కృష్ణానదికి ఇరువైపులా ఉన్న త్రయాంధ్ర దేశాన్ని ఎవరు పాలించారు? ఇష్వాకులండి. ఇప్పుడు శాతవాహనం తర్వాత ఎవరంటే అధికారంలోకి వచ్చింది? ఇష్వాకులు. అలాగే మార్క్ పోల్ ఎవరి హయాంలో మౌటుపల్లి ఓడలను సందర్శించారు? ఎవరండి? రుద్రమ్మదేవి. డ్యూరింగ్ ద హూజ్ రీజన్ మార్క్ పోల్ మౌటుపల్లి పోర్టు? రుద్రమ్మదేవి. బొమ్మేర పోతన విట్స్ ఆంధ్ర మహాభారత వాజ్ ద కాంటెంపరీ పోయిట్. ఎవరండి? ఆంధ్ర మహాభారత రచయిత బొమ్మేర పోతన ఎవరి సమకాలికుడు అంటే వేమారెడ్డి. ఆన్సర్ వచ్చి వేమారెడ్డి అండి. ఇక డ్యూరింగ్ హూజ్ యక్షగాన వాజ్ స్టార్టెడ్? రెడ్డి కింగడం అండి. దీనికి ఆన్సర్ వచ్చి రెడ్డి కింగం. 51 దానికి. రెడ్డి రాజులు. యక్షగాన ఎవరు హయాంలో ప్రారంభించారు? రెడ్డి రాజులు. డ్యూరింగ్ రీజన్ కుతుబ్ షాహీస్ ల్యాండ్ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ద ఫార్మ్ ఆఫ్. కుతుబ్ షాహీల హిమాలయంలో భూమి పన్ను ఏ రూపంలో వసూలు చేయబడింది? రైతువారి వ్యవస్థలో అండి. గుర్తు వ్యవస్థ జిల్లా చెక్ చేసుకోండి. అలాగే 53 క్వశ్చన్స్. ఆంధ్రాకు సంబంధించి పోర్చుగీస్ వారికి ఉన్న ఏకైక ముఖ్యమైన స్థావరం ఏది? మచిలీపట్నం అప్పుడండి. అలాగే తర్వాత హూ బికేమ్ ద ఫేమస్ ఇన్ ఆంధ్ర భీష్మ ఇన్ ఆంధ్ర పొలిటికల్. ఆంధ్ర రాజకీయాలు ఆంధ్ర భీష్మగా పేరు తెచ్చుకుంది ఎవరంటే న్యాయపతి సుబ్బారావు అండి. న్యాయపతి సుబ్బారావు. ఓకే. దీనికి న్యాయపతి సుబ్బారావు ఆన్సర్. 56 దానికి. అలాగే మనకి తెలుగులో ప్రచురించబడిన మొదటి వ్యాస సంకల్పం ఏంటంటే హితసూచిని. తెలుగులో మనకి ప్రారంభించిన మొదటి వ్యాసం వచ్చి హితసూచిని. కర్ణశుల్కం, గుడజార అప్పారావు, సీత చరిత్ర, చిత్రరత్నకర అన్ని ఆప్షన్లు వెరిఫై చేసుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే అండి. మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తున్నట్టే మనకి 58 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి వైస్ ఛాన్సలర్ అప్పుడు ఎవరు? కొండ వెంకటప్పయ్య. అప్పుడు
హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ? ఎవరు? కొండ వెంకటప్పయ్య. వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్? అప్పుడు 2023 ఎకనామిక్స్ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే 12.50 అండ్ ఇప్పుడు మనం రిలీజ్ చేసుకోవాలి 2023, 24 అలా చూసుకోవాలి. 2023, 24, 25 అప్పుడు రీసెంట్గా బడ్జెట్కి సంబంధించి సోషల్ ఎకనామిక్ సర్వీసు సోషల్ ఎకనామిక్ సర్వే గురించి కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే జగన్ అమ్మఒడి పథకంలో కింద వాటిలో ఏది నిజం కాదు, ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే మనం చూసుకుంటే అప్పుడు వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ 2023 కరెంట్ ప్రైస్ ప్రకారం అప్పుడు 22,9518. అలాగే చూసుకున్నైతే మనకి జగన్ వసతి దీవెన కొన్ని స్కీమ్స్ కూడా అడిగారండి. స్కీమ్స్ జగన్ వసతి దీవెనకు సంబంధించి కింది వాటిలో ఏది నిజమైందో కాదో చెక్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే మనకి భూమి విస్తరణ ప్రకారం భారతదేశంలో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని ఆక్రమించింది. అంటే భూమి విస్తరణ ప్రకారం భారతదేశంలో రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చి 8వ స్థానం అండి. అలాగే మనకి తుంగభద్ర నది ఏ ప్రాంతం దగ్గర కృష్ణానదిలో కలుగుతుంది? ఇది వచ్చి సంగమేశ్వరం గ్రామం, కర్నూలు దగ్గర అండి. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం గ్రామం దగ్గర. తుంగభద్ర రివర్స్ జాయిన్స్ ద కృష్ణా రివర్ నియర్ మీ. ఓకే అండి, ఇది అక్కడ. మిగతాకి వచ్చేసి విజయవాడలోనే అమలాపురం, అనంతపురం, లేపాక్షి. ఏమైనా తుంగభద్ర రివర్ అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి సంగమేశ్వరం. అలాగే ఆంధ్రప్రదేశ్ షేర్స్ బార్డర్స్ విత్ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? ఎన్ని బార్డర్లతో మనకి సరిహద్దు పలుకుతుంది? 5 అండి. అవి ఏంటి కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే మనం చూస్తే కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాల పథకాలు భాగం కాంతి ఏమని అడిగారు. నవరత్న పథకాలు దీనికి ఆన్సర్ వచ్చి పేదలకు ఇల్లు, మద్య నిషేధం, పూజ రింబర్స్మెంట్, జగన్ తోడు. దీనికి మద్య నిషేధం ఆన్సర్. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రాబడిలో అత్యధిక వాటా దేని నుండి వస్తుంది? స్టేట్ జిఎస్టీ నుండి వస్తుంది అప్పుడు. అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఇది వచ్చి 3% ఏబీసీ. ఇది వచ్చి చూడండి అప్పుడు 65 క్వశ్చన్ 67. ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్లు వచ్చి జిఎస్, అలాగే అర్థమెటిక్, అలాగే మనకి జీసాట్ గురించి అంటే అర్థమెటిక్ రీజనింగ్ గురించి మనకి ఓవరాల్గా there are 3% ఏబీసీ, దే ఆర్ షీట్స్ ఆఫ్ బ్లూ, బ్లాక్, ఆరెంజ్ ఇలా ఉంటుందండి క్వశ్చన్ పేపర్. మనం చూసుకున్నైతే ఏబీసీ అని 3 వ్యక్తులు ఉన్నారు, నీరు, నలుపు, ఆరెంజ్. దీనికి ఆన్సర్ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి. ఒకసారి చదువుకోండి స్లో, మరి నేను తర్వాత మీరు స్లోగా చూసుకుని కరెక్ట్ చేసుకుని ఒకసారి చూసుకోండి. అలాగే చూసుకున్నైతే మనకి రెండో క్వశ్చన్ 69. Cubes are two adjacent faces colored in cube 65. Identify the small cubes. How many these cubes are not colored at all? ఇక్కడ దాంట్లో ఒక క్యూబ్లో దాని పక్క ఉన్న 2 ముఖాలు 2గా ఉన్నాయి. ఇది ఒకేలా 64 చిన్నగా 4 కత్తిరించిపోయి రంగులో లేని ముఖాలు ఎన్ని క్యూబ్లు ఉన్నాయని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి 36, 32, 24. మీరు కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చి 32. ఓకే అండి. అలాగే చూసుకుంటే ఇక్కడ నెంబర్ సిరీస్ అలా ఇచ్చారు 3, 11, 7. దీని తర్వాత ఏమొస్తుంది చెప్పాలి, ఆన్సర్ చెప్పండి. తర్వాత ఆన్సర్ వచ్చి 51, 52, 54, 55 ఇలా ఉంటుందండి క్వశ్చన్. అలాగే చూసుకుంటే ఇంకా సేమ్ దానికి రిలేటెడ్ ఉంటుందండి. ముందు స్క్వేర్ చేసి తర్వాత 2 యాడ్ చేయి, తర్వాత 749 + 2 యాడ్ చేసిన 51 వస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చి 51. చూసుకోండి 3 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ 9 + 2 ఎంత? 11. అలాగే 7 స్క్వేర్ 49, 7 స్క్వేర్ 49 + 2 51. ఆన్సర్ 51 అండి. అలాగే చూస్తుంది ఒక కోతి 1 గంట వ్యవధిలో 30 అడుగులు పైకి ఎక్కి 2 అడుగులు కిందికి జారిపోయింది. ఇది ఉదయం 8 గంటల భూమి నుండి 120 అడుగులు ఎత్తులో ఉన్న జెండా ఎక్కడం ప్రారంభించింది. అది ఏ సమయంలో స్తంభం పై భాగాన్ని మొదట తాకుతుంది? ఆన్సర్ మీరు కింద కామెంట్ చేసేయండి. ఓకే, 72 క్వశ్చన్ చూసుకోండి. ఇది ఒక కుటుంబానికి చెందిన పురుషులందరూ పార్కులు నడుస్తున్నారు. వారిలో 2 తల్లిదండ్రులు, 2 తండ్రులు, 2 కొడుకులు మరియు ఒక తాత ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో ఉన్నారు. అంటే 3 జనరేషన్ ఉన్నాయి. ఒకటి తండ్రి, ఒక కొడుకు, ఒక తాత, అంటే మొత్తం ఒక 3 జనరేషన్. దీనికి ఆన్సర్ ఎంతో కింద చెప్పండి. కింద చూసుకోండి. మీరు వీడియోని స్కిప్ చేసుకొని తర్వాత మీరు చూసుకోండి. ఇది క్యూబ్స్, దీనికి సంబంధించి అడిగారు. ఇవన్నీ 2, 4, 6, 1, 3, 5. దీనికి 6కి ఆపోజిట్ ఏంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1, 3, 5, 2. ఆన్సర్ వచ్చి 5. అలాగే స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్. దీనికి ఆన్సర్ వచ్చి సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్. సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్ అంటే కొంత గర్ల్స్ అనే ఫ్లవర్స్ ఏ ఉంటారు. మళ్ళీ సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్, ఒకళ్ళు గర్ల్స్ ఏ ఉండాలి, ఫ్లవర్స్ ఏ ఉండాలి. ఆన్సర్ ఏంది? సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్.
సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్ అని అడిగారు. మన గర్ల్స్ ఫ్లవర్స్ కావచ్చు కాకపోవచ్చు అని అడిగారు. మళ్ళీ నో బుక్స్ ఈజ్ ఫ్లవర్ అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1. ప్రకటనలో కొంతమంది అమ్మాయిలు పువ్వులు, కొన్ని పువ్వులు పుస్తకాలు. అదే అండి తెలుగు. అలాగే స్టేట్మెంట్ క్వశ్చన్లు 75 ఒక 3-4 క్వశ్చన్లు వచ్చాయి. అలాగే చూసుకున్నైతే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సిరీస్ అండి. ఇట్లాగ ఇస్తారు. A1 2 3 A డాష్ C డాష్ AC డాష్ BC డాష్. దీనికి ఆన్సర్ వచ్చి ABAC. ఇది కరెక్ట్గా లేదు, ఒకసారి చెక్ చేసుకున్నాం. దీనికి ఎఫ్ఏ వేస్తే ఆన్సర్ వచ్చి ABAC. సి ఆన్సర్ అండి. వీడు ఆపోజిట్ పరుగు, అలసట, ఉపవాసం. పరుగు అంటే అలస వస్తుంది, ఉపవాసం చేస్తే వస్తుంది ఆకలి అవుతుంది. దాహం కూడా కావచ్చు, కానీ ఆకలి ఆహారం సంబంధించి కదా. మనం ఉపవాసం ఉంటే తర్వాత తినాల్సిన అన్నమే కదా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈక్వేషన్ రాదు. ఇది ఇచ్చిన గ్యాప్లో ఇచ్చేస్తే 20 వస్తుంది. దానికి ఆన్సర్ వచ్చి ఇంటూ అంటే 5×15 + 3 వేసుకుంటే 5 × 0 ఎంత 500 + 3 ఎంత 20 వస్తుంది. 5×15 15 20 సరిపోయింది. ఆన్సర్ 3. అలాగే చూసుకుంటే ఒక వస్తువుని Bకి 20% లాభంతో విక్రయిస్తాడు, మరియు B 25% లాభంతో Cకి విక్రయిస్తాడు. C ఆ వస్తువుకి 225 రూపాయలు చెల్లిస్తే ఆ కొన్న ధర ఎంత? ఆన్సర్ వచ్చి 175 వస్తుంది. దీంట్లో ఆన్సర్ చేసుకుంటే 125 20% అంటే లాభంతో విక్రయిస్తాడు, మళ్ళీ 25% లాభంతో Cకి విక్రయిస్తాడు. అంటే A Bకి 20% లాభంతో, అలాగే B మరియు C అనేది విక్రయిస్తాడు. సో దీనికి B మరియు 25% లాభంతో Cకి. సో ఇక్కడ కొన్న ధర ఎంత అని అడిగారు. మనకి ఎంత వస్తుంది? ఏదైనా మనం X = 100తో తీసుకోవాలి. చేసుకున్నైతే మనకి 175 100 ఓకే అండి. 80 క్వశ్చన్ చూసుకున్నైతే మనకి ఏ మెషిన్ ఈ సోల్డ్ 5060 ప్రాఫిట్ లాసెస్ గురించి కూడా అడిగారు. లాస్ ఎంత వచ్చింది, గెయిన్ వచ్చింది అడిగారు. దీనికి ఆన్సర్ చూసుకున్నైతే 10% అండి. అలాగే మనకి 81 క్వశ్చన్ చూసుకున్నైతే ఒక పని 20 రోజులు, ఇది వర్క్ గురించి వర్క్ క్వశ్చన్లో వచ్చింది. దీనికి ఎన్ని రోజులు చేశాడని క్వశ్చన్ అడిగారు. ఒక పనిని 25 రోజులు పూర్తి చేయగలడు. అదే B దాన్ని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ పనిని ప్రారంభిస్తాడు, 5 రోజుల తర్వాత అతని పనిని విడిచిపెట్టాడు. B కలిగిన పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలడు అడిగారు. ఒకే ఒక్కటి 20 రోజులు చేయగలడు. అంటే B దాన్ని 20 రోజులు అంటే వేసుకున్నప్పుడు 25/20 వేసుకుంటే 500 5/2 20 రోజులు 20 16 రోజులు. ABCDFG ఆర్ ఫ్యామిలీస్. ఇది అండ్ క్వశ్చన్స్ వస్తుంటాయండి. చాలా మనకి టైం టైపింగ్ చేస్తారు. అలాగే బస్ ట్రావెల్స్ 3 అవర్స్ 5 అవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు సింపుల్ చేసుకోవచ్చు. బస్ ట్రావెల్స్ ఫస్ట్ 3 అవర్స్ 5 అవర్స్ 60 కిలోమీటర్స్, లాస్ట్ 2 అవర్స్ 80 కిలోమీటర్స్. మనకి ఎంత ఏమైనా అడిగారు. ఎన్ని గంటలు 63 ఆన్సర్ వస్తుందండి. అలాగే ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇచ్చారు పోయినసారి. హూ వాజ్ ద రీడింగ్ అంటే ఇచ్చి దానికి ఆన్నే ఉంటుంది. దానికి ఆన్సర్ చూసుకొని మనం వెరిఫై చేసుకోవాలి. 84 85 అంతే అండి. అలాగే 86 క్వశ్చన్ అంతే. పైసా రూపాయి అయితే కిలోమీటర్ ఏమవుతుంది? మీటర్ అవుతుందా, హెక్టార్ అవుతుందా, క్వింటాల్ అవుతుందా, డెకామీటర్ అవుతుంది? విచ్ వర్డ్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అని అడిగారు. 27ది. ఇట్లా ఏమంటుంది కింద వాటిలో బేస్ పదం ఏంది? అన్ఇంపార్టెంట్, ప్రయారిటీ, ఇన్సిగ్నిఫికెంట్, అల్పమైనది, అప్రధానమైనది. అలాగే మనకి చూస్తే 88 క్వశ్చన్లు. లెంత్ ఆఫ్ ద విడ్త్ ఫీల్డ్స్ ఆర్ 5:3. విడ్త్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఈజ్ పొలం యొక్క పొడవు మరియు వెడల్పు 5:3 ఉంటాయి. ఆ పొలం యొక్క వెడల్పు దాని వెడల్పు ఎంత అని అడిగారు. మీరు యాడ్ చేసి ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో ఉంది. సో చూసుకొని ద లెంత్ ఆఫ్ విడ్త్ అండ్ ఫీల్డ్స్ ఇచ్చారు కాబట్టి 5:3 మనకి ఏ ఎక్కడ పోతుంది? 5 + 8 80 సెంటీమీటర్లు. కేంద్ర ప్రవృత్తి మాపానికి ఏది కొలమానం కాదు అడిగారు. విచ్ ఈస్ నాట్ మెజర్ ద సెంట్రల్ టెండెన్సీ. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ మోడ్ నుండి 2 క్వశ్చన్లు రావడం జరిగింది. అలాగే వై అనే వ్యక్తి ఎక్స్ అని చేశారు. మా నాన్నగారి కానీ మనవరాలు భర్త. ఇది ఒకటి ఫ్యామిలీ గురించి అడిగారు. అలాగే 92 క్వశ్చన్. 200% 90 పీపుల్స్ లైక్ ఎ టీ, 100 పీపుల్స్ లైక్ ఏ కాఫీ. ఏ ప్రాబిలిటీ అండి. అంటే ఇంతమంది తాగారు, ఇంతమంది ఉన్నారు లేదండి. సరే అండి, ఇది ప్రాబిలిటీ. ఇది క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, దాన్ని మనం హాకీ, ఫుట్బాల్ ఎంతమంది ఆడారు, ఎంతమంది ఆడలేరు. అలాగే 93 క్వశ్చన్ కూడా అట్లా సేమ్. అలాగే 94 వచ్చి కలర్స్లో హాకీ ఎంతమంది ఆడారు, ఎంతమంది ఆడుతున్నారు, టీ అనే వ్యక్తులు ఎంతమంది. అలాగే 95 కూడా సేమ్ అట్లాగే. ఇది యావరేజ్ గురించి అడిగారు. అన్ని కలెక్షన్ క్రికెట్ ఆడే విద్యార్థులు ఎంతమంది ఆడుతారు, ఎంతమంది ఆడరు అని క్వశ్చన్ అడిగారు. రైట్. అలాగే మనకి చూసుకుంటే 96. రాజు తన బంధువైన వ్యక్తికి మాల్లో కలిశాడు. ఆ వ్యక్తి తన తల్లి సోదరి భర్త. ఆ వ్యక్తి రాజుకు ఏమవుతారని అడిగారు. అంటే ఇది మనకి రిలేషన్స్ సంబంధించి క్వశ్చన్ అండి. తండ్రి, అంకుల్, సోదరుడు, మేనమామ.
ఇంకా అనుకున్నాను. టుడే ఇస్ కిషోర్ బర్త్డే 1 year ఫ్రమ్ ద టుడే విల్ ద ట్వైస్ ఇన్ ద హీ వాస్ 12 years ago. ఇది వచ్చి ఏజెస్ గురించి. అలాగే ఫైన్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ 120, 99, 80 ఆల్రెడీ చెక్ చేసుకోండి నెంబర్ సిరీస్ సంబంధించి. అలాగే ఇక్కడ 99 చూస్తే 80 రూపీస్ డివైడ్ అమాంగ్ ద 4 men, 5 women, 6 boys, 12 men, women, boy and men in the 9, 8, 4 find the shares of the women. ఇదండి 750 రూపాయలు అనేది 4 పురుషులు 5 మంది మహిళలు మరియు అబ్బాయిల మధ్య విభజించబడింది. అంటే ముగ్గురు ఉన్నారండి, మహిళలు పురుషులు అబ్బాయిలు ముగ్గురు. ఒక పురుషుడు ఒక స్త్రీ మరియు ఒక అబ్బాయి. ఒక వాట ఏమడిగారు మనకి 3 వాట అడిగారు. మనకి ఇచ్చిందంత ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు 9, 8 + 4 8 + 9 ఎంత 9, 8 17 + 14 21 దాన్ని 8 అంతే అండి 21. సో వచ్చింది మనకి 21 భాగాలు. మనకి ఏమడిగారు, ఎవరు అడిగారు, లేడీస్ని అడిగారు. మనకి వచ్చిన దాన్ని డివైడ్ బై చేసి 850 వేస్తే ఇప్పుడు చేసుకోగలిగితే 21 డివైడ్ బై ఇది వేసుకుంటే డివైడ్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుందండి. కింద కామెంట్ చేయండి. అలాగే పిల్లలు వరుసలు రాము ఎడమ నుండి 5వ స్థానంలో మనకి సిలాజిన్ గురించి మనకి లెఫ్ట్ రైట్ ఎంతమంది ఎన్నో స్థానంలో అడిగారు. ఆన్సర్ 21 అండి. అలాగే ఇదండి ఇవాళ మీకు లాస్ట్ ఇయర్ పేపర్ 2023 సంబంధించి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక బ్రదర్ అడగడం చేయండి. దానికి సంబంధించి కింద పేపర్లో ఇట్లా మోడల్ పేపర్ ఉంటుంది. ఇదండి ఈ పేపర్ మీద తీసుకురావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేకపోవడం ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది, చాలా టైం టేకింగ్ అవుతుంది. సో ఇప్పటికీ గబ్బగా లిఫ్ట్ చేద్దాం. మీరు స్కిప్ చేసి చూసుకోండి, క్వశ్చన్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి. ఏమంటే మన ఛానల్ మీకు కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ముందుకు వస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరోసారి మీ ముందుకు వస్తానండి. ఓకే.